నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత నడుస్తుంది. పెద్ద ఎత్తున రైతులు రోడ్లపైకి వస్తులు, వాళ్ళకు తోచిన విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతులు. అంటే రైతులు ఎవరు కూడా రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తే రోడ్లపైకి వచ్చే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన. అరే పంట ఇప్పుడు మీ ప్రభుత్వం గురించే మాట్లాడుకుందాం. మీరు ఇస్తున్న రైతు బంధు పడట్లేదు, మీ ఇస్తానన్న రైతు బంధు పడట్లేదు. ప్రభుత్వం మీరు ఏం సాయం చేసింది? మేము మా సొంత డబ్బులతో పొలాలు వేసుకున్నాం, కాస్త వర్షాలు పడ్డాయి, మందు చల్లుకునే టైం అయింది, ఇటు యూరియా చల్లకపోతే పొలం పూర్తిగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అటు పొద్దున్న నుంచి పడితే సాయంత్రం వరకు ఈ యూరియా ఆ సెంటర్ల దగ్గర పూర్తిగా లైన్ బట్టిలు. గతంలో మనం మాట్లాడుకున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అరే యూరియాలకు ఆ లైన్లు బట్టే ఆ పరిస్థితి ఉంటుండే. ఆ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు పెట్టో, లేకపోతే ఇంకో కార్డు పెట్టో, చెప్పులు పెట్టో, కట్టెలు పెట్టో, అంటే వీళ్ళు ఎక్కువసేపు లైన్లో నిలవలేక ఆ యూరియా వీళ్ళు ఇప్పుడు పొద్దున పోతే అది ఎప్పుడో సాయంత్రం కల్లా వచ్చేది. అప్పుడు మంచిగా 1-2 సంచులు దొరికేది. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిజంగా చెప్పాలంటే బీజేపీతో అంటగాగి ఈ యూరియా దొరకకుండా చేస్తుందని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకోవైపు రైతు ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, బీజేపీ మాది రైతు ప్రభుత్వం అంటుంది. ఇక్కడ తెలంగాణలో ఏమో కాంగ్రెస్ పార్టీ రైతులను ముంచుతుంది ఆ యూరియా విషయంలో. అటు కేంద్రంలో అయితే చెప్పుడు అవసరం రోడ్ల మీదనే ఆ రైతులు ధర్నా ఇస్తే వాళ్ళపైన జీబులు ఎక్కేయడం, నడి రోడ్లో కాల్చేయడం లాంటి ఎన్నో సందర్భాలు మనం చూసినాం. సో నిజంగా కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం అని చెప్తుంది, రైతు రాజ్యం అని చెప్తుంది. ఏ అవగాహన ఉందని ఇట్లాంటి వాళ్ళని మీరు అగ్రికల్చర్ మినిస్టర్గా తీసుకున్నారో అర్థమవుతలేదు. ఎన్నో సందర్భాలలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రైతులకు, వాళ్ళందరూ రైతులు కాదు, యూరియా కోసం వచ్చినంత రైతులు కాదు, వాళ్ళు ఎవడు రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తే రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడితే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాని మీద రియాక్ట్ అవుతలేడు. నిజంగా అంటే నిజంగా ఒకరు మాత్రం గుర్తుంచుకొని మీరు చెప్పుకుంటారు కదా, రైతు ప్రభుత్వం మా సైడ్ ఉంది, రైతులు మా సైడ్ ఉన్నారని. మీ సైడ్ ఎంతమంది రైతులు ఉన్నారు? మీరే చెప్తున్నారు కదా, రైతులు ఓట్లు ఇస్తే మేము గెలిచినామని. వాళ్ళని అవమానిస్తుంది తుమ్మల నాగేశ్వరరావు. అంటే నిజంగా తెలంగాణ యూరియా కొరత ఎంతవరకు వచ్చిందంటే ప్రభుత్వాధికారులు కావచ్చు, ఆ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఎవరైనా వస్తే కొట్టేంత స్థాయికి కూడా ఆ యూరియా కొరత వీళ్ళు తీసుకొచ్చిళ్ళు. ఇక్కడ అంతో కొంత దొరుకుతున్న యూరియాని కొంతమంది అటు బ్లాక్లో అమ్మడం, కొంతవరకు అటు బీజేపీ పూర్తిగా చెప్పేసింది సౌత్ ఉన్న రాష్ట్రాలకు ఎటువంటి యూరియా తగ్గించండి, సప్లై చేయకండి అని చెప్తుంది. సో ఇన్ని ఇబ్బందులలో పంట వేసుకున్న వాళ్ళు నష్టపోతున్నారని, మేము సొంత డబ్బులు పెట్టినాం, మేము పెట్టుబడి పెట్టినాం, అది పూర్తిగా పంట నష్టాల పాలైపోతుంది, పెట్టుబడి వృధా అయిపోతుంది అని చెప్పేసి ఆ 1-2 మందు సంచుల కాడ వాళ్ళు పొద్దున్నాక అక్కడనే ఉండడం చాలా ఈ మధ్య గత కొంతకాలం ఈ చర్చ నడుస్తుంది. కానీ ఏ ఒక్క ప్రభుత్వంలో ఉన్న నాయకులు, మినిస్టర్ ఎవరు కూడా స్పందించట్లేరు. సో ఒక్క మినిస్టర్, వ్యవసాయ శాఖ మినిస్టర్ స్పందించి వీళ్ళు అసలు రైతులే గారని మాట్లాడుతున్నాను. ఒక్కసారి తను మాట్లాడిన వీడియోస్ ఒక్కసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు రైతులని అంత చులకనగా చూడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నందుకు రైతులు మీరు అంత చులకనగా చూస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచే ఒకవైపు మేము రైతులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఎక్కడ చూసినా సరే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన్ని అని చెప్తూనే రైతులను అవమానిస్తుంది. ఇట్లాంటి వాళ్ళపైన ఎక్కడ కూడా చర్యలు తీసుకుంటలేదు. ఎందుకు ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఏర్పడాల్సి వస్తున్నాయి? తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు చూస్తాం. నాకు తెలిసి బజార్ ఎక్కేవాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన పడుతున్నారు. సరే, నాకు తెలిసి బజార్ ఎక్కేవాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా అంటే తుమ్మల నాగేశ్వరరావు ఏమంటుందంటే రోడ్ పైకి ఎక్కేవాళ్ళు యూరియా విషయంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వాళ్ళంతా రైతులు గారు, బజార్కి ఎక్కే వాళ్ళు రైతులు గారు. కేవలం వాళ్ళకి ఏం కష్టం వచ్చినా సరే, ఏమొచ్చినా సరే, వాళ్ళు ఎంత ఇబ్బంది అయినా సరే యూరియా దగ్గరనే ఉంటారు. వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, అధికారుల మీద తిరగబడరు, వాళ్ళే రైతులు అని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు చేసిన వాక్యాలు మనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మీరు చేసిన తప్పులకు మీరు యూరియా ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే వాళ్ళు రైతులే గారని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం చాలా బాధాకరం. తను ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి వ్యవసాయ శాఖ మంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా రైతులను అవమానించినట్టు కూడా చాలామంది చెప్తున్నారు. సో మీరు చేసిన తప్పుకి రైతులు ఎందుకు అంటున్నారు? మీరే కదా యూరియా కొరత తీసుకొచ్చింది. గత 9.5 ఏళ్ళలో ఎక్కడ కూడా యూరియా కొరత ఎందుకు రాలేదు? బీఆర్ఎస్ పార్టీ బాగానే చేసింది కదా.
అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలు కాకముందే యూరియా కొరత తీసుకొచ్చిన రైతులు ఇబ్బంది పాలు చేసిళ్ళు. ఒకవైపు మీరు ఇస్తానన్న రైతు బంధు ఇవ్వలేరు, మీరు చేస్తానన్న రుణమాఫీ 2 లక్షలు పూర్తి స్థాయిలో చేయలేకపోయిళ్ళు. పూర్తిగా మీ వైఫల్యాలు పెట్టుకొని రైతుల్ని ప్రతిసారి నిందించడం ఎంతవరకు కరెక్టు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అరే నిజంగా రైతులు ఇబ్బంది పడుతున్నా యాక్సెప్ట్ చేయండి. అరే సోషల్ మీడియా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ మీ రైతులు ఏదైతే ఇబ్బందులు పడుతుందో దాన్ని ఖచ్చితంగా సోషల్ మీడియాలో పెట్టే ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఆయుధంగా తీసుకుంటారు. దానికి మీరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే దిశగా వెళ్ళండి. ఎక్కడెక్కడ యూరియా కొరత ఉంది, ఏ జిల్లాలో యూరియా కొరత ఉంది, ఎక్కడ ఇబ్బందులు అవుతున్నాయనే విషయాల్లో అక్కడ యూరియా సప్లై చేసే ప్రయత్నం చేయండి. కేంద్రంతో కొట్లాడండి, మాట్లాడండి. అది చేయకుండా బజార్కి ఎక్కవాలంతా రైతులే గారు. ఇంత మీరే కదా ఆ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు నా వెంట అందరు రైతులే ఉన్నన్నారు. కేవలం రేవంత్ రెడ్డి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉంటేనే ఉన్న వాళ్ళే రైతులు. ఇక మిగతా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, ప్రభుత్వం చేసిన తప్పులను నిరోధించిన ఆ ప్రతి ఒక్క రైతులే గారనా మీ ఉద్దేశం? ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడైతే రైతులు ఇబ్బంది పడుతుందో, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు ఇబ్బంది పడుతుందో దానికి అనుగుణంగా యూరియా సప్లై చేయండి చేతనైతే. లేదు గతంలో ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు సౌత్కి ఇవ్వద్దన్న ఆ యూరియా సౌత్కి ఇవ్వద్దు అనే ఒక స్టేట్మెంట్ పైన వాళ్ళు ఏదైతే బీజేపీ వాళ్ళు చేసిన వాక్యాలకు మీరు దానికి సమాధానం ఇవ్వండి. అంతేగాని రైతులు బజార్కి ఎక్కిన రైతులు గారంటే ఇది ఇట్లాంటి వాక్యాలు ఖచ్చితంగానే అటు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు బలంగానే విమర్శిస్తున్నాయి. సో ఇది ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్గా మారింది. తుమ్మల నాగేశ్వరరావు చేసిన వాక్యాలు కూడా పెద్ద ఎత్తున రైతుల్లో రైతులు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా మారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా విమర్శిస్తుంది.